బ్యాక్ మై ఛానల్ మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను నిన్న టీఆర్ఎస్ అది హైదరాబాద్ మీద ఒక వీడియో చేశాను. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు రావట్లేదు కవిత అన్న మాటలకి నేను నా ఫేస్బుక్లో యూట్యూబ్లో దాన్ని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. రవి అని ఒక క్యాండిడేట్ ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. రవి, నీకు అది ఎలా అర్థమైందో నాకు అర్థం కాదు, నేను ఫ్రాంక్గా చెప్పిన. ఇప్పుడు నేను 1.5 ఒక ఇల్లు కొనుక్కున్నా. 1.5 హైదరాబాద్లో నా ఇల్లు పోయింది. నేను నెలకి 65,000 కడుతున్నా. నేను నెలకి 65,000 కడుతున్నా. ఇప్పుడు నేను ఎంత సఫర్ అవుతాను హైదరాబాద్లో నా ఇల్లు కూలిపోయినప్పుడు. నేను ఆ ఉద్దేశంతో అలా ఇల్లు కూలిపోయిన వాళ్ళ బాధ్యతల మీద అలా వీడియో చేశాను. నీకు అది ఇంకోలాగా అర్థమైంది. ఓకే, నేను ఫేస్బుక్ యూట్యూబ్లో ఉన్నప్పుడు బ్యాడ్ ఆర్ గుడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. నేను ఆ ఉద్దేశంతో నేను చేశాను. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవిత గారు ఏమన్నా తెలంగాణకు సంఘ న్యాయం జరగలేదన్నారు. తెలంగాణకు సంఘ న్యాయం జరగాలంటే 10 years మరి వాళ్ళ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి ప్రతి జిల్లాని ఎందుకు హైదరాబాద్ చేయలేకపోయేదంత కెపాసిటీస్ చేశారా అని చెప్పి అడిగా. అందులో తప్పేంటి? నీకు అలా అనిపిస్తే దానికి నేనేం చేయగలను? సరే, ఇంకా బ్యాడ్ ఆర్ గుడ్ కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ రిప్లైయింగ్ అస్. కొంచెం ఆలోచించు రవి. నేను వేరే ఉద్దేశంతో ఉద్దేశంతో చెప్పి ఇప్పుడు నేనే ఇన్నున్నా. ఇక్కడ నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను. నా ఇల్లు హైదరాబాద్లో పోయింది. ఇప్పుడు నేను 65,000 బ్యాంక్ వాళ్ళకి కట్టాలి. బయట నేను 5 లక్షలు అప్పు చేసి కొంచెం డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ లాస్ అవుతుంది? నేను ఆ ఉద్దేశంతో ఆ వీడియో చేశాను. సంగతి జరగాలి అంటే మరి పవర్లు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి జిల్లాకి అన్నీ డెవలప్ చేయాలి కదా, ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలు పెట్టాలి కదా అన్నీ. అవేం జరగలేదు. తెలంగాణకి న్యాయం జరిగిందంటే అన్యాయం జరగలేదు. తెలంగాణ కరెక్ట్గానే ఉంది. సో సింగ్ ద మెసేజ్ అండ్ రిప్లై అస్ వెరీ మచ్. డోంట్ థింక్ అన్నెసెసరీ. నేను ఈ ఉద్దేశంతో నా వీడియో చేశాను. చాలామంది ఏపీ తెలంగాణ నుంచి వస్తున్నారు జాబ్స్ కోసం అమీర్పేటలో. మరి అక్కడే కదా మొత్తం క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెట్టి సాఫ్ట్వేర్స్ పెట్టి జాబ్స్ ఇప్పియాలని చెప్పి అడిగాను. అంతమించి ఏం లేదు. సో అది ఇంకో రాంగ్ డైవర్షన్ లాగా నీకు అర్థమైంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మై ఫేస్బుక్ మెసేజ్ అండ్ రిప్లైస్. ఓకే, నేను కొంచెం ఆలోచించు రవి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెసేజ్ అండ్ థ్యాంక్ యూ. బట్ డోంట్ థింక్ అన్నెసెసరీ. ఇలా కొంచెం ఆలోచించు. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, టీఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అది ఏపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నాకు అనిపించిన థాట్ని రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను వీడియో చేశాను. కొంచెం నువ్వు ఆలోచించు. సర్వే జన సుఖ్నవంతు, సర్వే శిక్షణ సుఖ్నవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.